ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న బీజాపూర్ అడవుల్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ తర్వాత పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో మరో 50 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. మరోవైపు ఘటనా స్థలంలో బీజీఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని గుర్తించినట్లు సమాచారం. మొత్తం ఈ ఆపరేషన్లో 3 జిల్లాలకు సంబంధించిన సుమారు 2000 మంది పాల్గొన్నారు. ఇక బీజాపూర్ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మావోయిస్టు మృతుల సంఖ్య 18 మందికి చేరింది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో బీజీఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని కూడా భద్రతా బలగాలు కనుగొన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఆపరేషన్ లో దాదాపు 3 జిల్లాలకు సంబంధించినటువంటి 2000 మంది భద్రతా బలగాలు అనేవి పాల్గొన్నాయి. భద్రతా బలగాలు చుట్టుముట్టిన అటవీ ప్రాంతంలో ఇంకా 50 మంది వరకు కూడా మావోయిస్టులు అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు దాదాపు ఇప్పటి వరకు 18 మంది నక్సలైట్లు అయితే హతమార్చారు. బీజాపూర్ మరియు తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు నక్సలైట్లపై అతిపెద్ద ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. మనకందిన సమాచారం ప్రకారం పెద్ద ఎత్తున మావోయిస్టుల ఉనికి గురించి సమాచారంతో ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో 3 జిల్లాలకు సంబంధించిన బెటాలియన్ టీంలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. డిఆర్జీ బీజాపూర్, డిఆర్జీ సుక్మా, డిఆర్జీ దంతవాడ, అలాగే కోబ్రా టీం సంబంధించి సిఆర్పిఎఫ్ సంబంధించిన బెటాలియన్ కూడా సంయుక్తంగా పనిచేస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలం నుంచి ఒక ఎస్ఎల్ఆర్ మరియు ఇతర ఆయుధాలను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ అయితే ఇంకా కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. బీజాపూర్ మరియు తెలంగాణ సరిహద్దుల నక్సలైట్లపై 3 జిల్లాల సైనికులు ఒక పెద్ద ఆపరేషన్ దీన్ని నిర్వహించడం, గ్రేహౌండ్ సైనికులు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. బీజాపూర్ లోని మరుదబాక మరియు పూజారి కాంకేర్ ప్రాంతాల్లో ఇంకా కాల్పులు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మావోయిస్టుల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే మనకైతే సమాచారం వస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే పోలీసులు మాత్రం ఈ సమాచారాన్ని అయితే బయటకు రానిట్లేదు. తుపాకీ బుల్లెట్ల మోతతో మొత్తం ఆదివాసీ ప్రాంతం అంతా కూడా అట్టడుగుతుందని చెప్పవచ్చు. తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి పూజారి కంకేర్, మారేడుబాక, తుమ్మిరాల అటవీ ప్రాంతాల్లో అయితే ఈ కాల్పులని ఇంకా కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. మరొక 2 లేదా 3 గంటల తర్వాత ఈ ఆపరేషన్ సంబంధించి పోలీసులు ధృవీకరించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ రవికిరణ్.